గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు కెరీర్ ప్లస్. టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వ్యవసాయ రంగంలో కూడా మోడర్న్ అగ్రికల్చర్ టెక్నిక్కి ప్రాముఖ్యత పెరిగింది. ఈ మధ్యకాలంలో యువత ఎక్కువగా వ్యవసాయ రంగం వైపు ఆసక్తి చూపుతున్నారు. హైటెక్ పద్ధతిలో వ్యవసాయం చేయాలి అనుకునే వారు అగ్రికల్చర్ విద్యని అభ్యసించి మంచి రిజల్ట్స్ పొందుతున్నారు. హార్టికల్చర్ చదివిన విద్యార్థులు హైడ్రోపోనిక్స్ విధానంతో పంట సాగులో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారు. బీఎస్సీ అగ్రికల్చర్, అలాగే హార్టికల్చర్, ఫిషరీస్, ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ లాంటి ఎన్నో కోర్సులను అందిస్తోంది ఐటీఎం యూనివర్సిటీ. అగ్రికల్చర్ ప్రోగ్రాం అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. గత 20 సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ అందిస్తూ ఇండియాలోనే టాప్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీగా ఎన్నో అవార్డ్స్ అందుకున్న మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే ఐటీఎం యూనివర్సిటీలో వివిధ కోర్సులకు సంబంధించిన ఎలిజిబిలిటీ, అడ్మిషన్ ప్రాసెస్, అలాగే హాస్టల్ ఫెసిలిటీ, ఫీజ్ స్ట్రక్చర్, ప్లేస్మెంట్స్ లాంటి వివరాలను వారిని అడిగి తెలుసుకుందాం. అందుకు ఐటీఎం యూనివర్సిటీకి సంబంధించి ఇప్పుడు ఒక వీడియో చూద్దాం. The idea of placements is like a lovely bridge. It connects where you're today to where you want to be tomorrow. It connects who you are to what's really good for you. And ITM University Gwalior provides a perfect and resourceful bridge for your dream. After all, it's all about celebrating dreams. ITM University Gwalior, celebrating dreams. రైట్. హలో సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, ముందుగా చెప్పండి, అంటే ఇప్పుడు వీడియో చూస్తే అర్థమైపోతుంది, అంటే అగ్రికల్చర్కి సంబంధించి అంటే యాక్టివిటీస్ కానీ ఇలాంటివన్నీ వీడియో చూస్తే తెలుస్తుంది. మరి అంటే ఇప్పుడు యూనివర్సిటీస్ అనేది చాలా ఉన్నాయి, అంటే బెనిఫిట్స్ ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క బెనిఫిట్స్ అనేది ఉంది. పర్టికులర్గా ఐటీఎం యూనివర్సిటీని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? రైట్ అండి. మనకు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్కి తీసుకుంటే ఆల్మోస్ట్ ఇండియాలో దగ్గర 10+ ప్రైవేట్ యూనివర్సిటీస్ అవ్వచ్చు, ప్రైవేట్ కాలేజెస్ అవ్వచ్చు, ఒక 10+ అప్రాక్సిమేట్గా మనకు అగ్రికల్చర్ కోర్స్ ఆఫర్ చేసే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి. సో ఇతర ఇన్స్టిట్యూషన్స్తో కంపేర్ చేస్తే ఐటీఎం యూనివర్సిటీ టాప్ ప్లేస్ ఆక్యుపై చేయడానికి చాలా రీజన్సే ఉన్నాయండి. సో వీటిల్లో కొన్ని మెయిన్ రీజన్స్ చెప్పాలంటే కనుక, ఇప్పుడు అదర్ యూనివర్సిటీస్ వచ్చేసి అదర్ కోర్సెస్ మీద, అంటే లైక్ టెక్నికల్ కోర్సెస్ అవ్వచ్చు, ఫార్మా రిలేటెడ్ కోర్సెస్ అవ్వచ్చు, పారామెడికల్ కోర్సెస్ అవ్వచ్చు, వీటి మీద ఎక్కువగా ఫోకస్ అనేది పెడుతూ ఉంటాయి అన్నమాట. సో ఈవెన్ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అక్కడ ఆఫర్ చేస్తున్నప్పటికీ, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ కోర్స్ తీసుకుంటే కనుక ఇంజనీరింగ్ కోర్స్కు ఇంటేక్ అనేది థౌజండ్స్లో ఉంటుందండి. యూనివర్సిటీస్కు ఆబ్వియస్గా ప్రాఫిట్ అనేది ఎక్కువగా థౌజండ్స్లో ఇంటేక్ ఉంటుంది కాబట్టి అక్కడ నుండి ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది కాబట్టి వాళ్ళ ఫోకస్ అనేది కూడా ఎక్కువగా అదర్ కోర్సెస్ మీదనే, ఏ కోర్స్కి అయితే ఇంటేక్ ఎక్కువ ఉందో, ఎక్కడ రెవెన్యూ వస్తుందో వాటి మీదనే ఫోకస్ అనేది ఎక్కువ పెడుతూ ఉంటారు. బట్ ఇక్కడ ఐటీఎం యూనివర్సిటీ వచ్చేసరికి అండి, ఐటీఎం యూనివర్సిటీ వచ్చేసి బేసిక్గా ఇక్కడ అగ్రికల్చర్ కోర్సెస్కు, అగ్రికల్చర్ అలైడ్ ప్రోగ్రామ్స్కి అనేది హైలైట్ అండి. సో ఇక్కడ ఏంటంటే అదర్ కోర్సెస్ ఉన్నప్పటికీ లైక్ ఎన్నో టెక్నికల్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తుంది, దాంతోపాటు పారామెడికల్ కోర్సెస్ అనేది ఆఫర్ చేస్తుంది, అలాగే ఈ ఫిజియోథెరపీ అవ్వచ్చు, ఫిజికల్ ఎడ్యుకేషన్ మీద ఇలా రకరకాల కోర్సెస్ ఆఫర్ చేస్తున్నప్పటికీ ప్రతి కోర్స్కు ఇచ్చే ఇంపార్టెన్స్ ఇస్తూనే బీఎస్సీ అగ్రికల్చర్కు పర్టికులర్గా, అంటే ఈ అగ్రికల్చర్ తర్వాత స్టూడెంట్కి ఏ విధంగా ఆపర్చునిటీస్ అనేది ఉంటాయి, అండ్ స్టూడెంట్ అగ్రికల్చర్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత సొసైటీకి ఎంతో యూజ్ అవుతారనే ఉద్దేశంతో అగ్రికల్చర్ ప్రోగ్రామ్స్కి అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తుందండి. సో అదర్ యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తే ఐటీఎం యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ వచ్చేసి ఇక్కడ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ చదువుతున్నందుకు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారండి. అండ్ దీంతోపాటు ఇక్కడ మనకు మెయిన్గా వచ్చేసి ఈ 10+ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏవైతే ఐకార్ అక్రిడియేషన్తో రన్ అవుతున్నాయో ఎక్కువగా నార్త్ ఇండియాలోనే ఇన్స్టిట్యూషన్స్ అనేది ఎక్కువ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం పంజాబ్ తీసుకున్నా, ఉత్తరప్రదేశ్ తీసుకున్నా, ఈవెన్ రాజస్థాన్, ఒరిస్సా ఇలాంటి స్టేట్స్ తీసుకుంటే డైరెక్ట్ మనకు ట్రైన్ కనెక్టివిటీ అనేది లేదండి. సో ట్రాన్స్పోర్టేషన్ అనేది ఒక బిగ్ ఇష్యూ. సో స్టూడెంట్ ఇక్కడ మన తెలుగు స్టేట్స్ నుండి ఎనీ లొకేషన్ నుండి అక్కడికి యూనివర్సిటీ రీచ్ అవ్వాలంటే ఇతర యూనివర్సిటీస్కి వచ్చేసి డైరెక్ట్ ట్రాన్స్పోర్టేషన్ లేకపోవడం, ఒక లొకేషన్కి వెళ్ళి మళ్ళీ అక్కడ నుండి ఇంకొక లొకేషన్కి అనేది వాళ్ళు బస్సెస్ కానివ్వండి, ట్రైన్స్ కానివ్వండి చేంజ్ అవ్వాల్సి వస్తుంది. అండ్ అలాగే డైరెక్ట్ ఫ్లైట్ కనెక్టివిటీ లేకపోవడం, ఇట్లాంటి ఇష్యూస్ అనేది ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఉన్నాయన్నమాట. అదే ఐటీఎం యూనివర్సిటీ తీసుకుంటే మనకు లొకేషన్ అనేది ఒక బిగ్ ప్లస్ పాయింట్ అండి. ఐటీఎం యూనివర్సిటీ మనకు గ్వాలియర్ మధ్యప్రదేశ్లో ఉంది. గ్వాలియర్ లొకేషన్ అనేది మనకు ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్
ఎడ్యుకేషన్ పరంగా యాక్సెసిబిలిటీ అనేది ఈజీ అండి. ఆల్మోస్ట్ ప్రతి లొకేషన్ నుండి మన తెలుగు స్టేట్స్ నుండి తీసుకుంటే విజయవాడ, నెల్లూరు, ఈవెన్ తిరుపతి, అలాగే అనంతపూర్, హైదరాబాద్, ఇలా ఏ లొకేషన్ నుండి తీసుకున్నా కూడా మనకు ఢిల్లీ వెళ్ళే ప్రతి ట్రైన్ వచ్చేసి గ్వాలియర్ మీదకి వెళ్తుందండి. అండ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ఈజీ మనకు. అండ్ మోర్ ఓవర్ డైరెక్ట్ ఫ్లైట్ కనెక్టివిటీ కూడా హైదరాబాద్ నుండి గ్వాలియర్కు ఉందండి. సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా మనకు స్టూడెంట్స్ ఈ 4 years అప్ అండ్ డౌన్ చేయడానికి కూడా వాళ్ళు హాలిడేస్ టైంలో రావడానికి ఈజీ అవుతుంది. వేరే యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తే ఇది ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. అండ్ ఆల్మోస్ట్ ఏ యూనివర్సిటీ తీసుకున్న ఐకార్ అక్రిడియేషన్ వచ్చిన ప్రతి యూనివర్సిటీ 100 acres పైనే ఫార్మింగ్ ల్యాండ్ అనేది ఉంటుంది. బట్ అగైన్ ఎంత 100 acres పైన ఫార్మింగ్ ల్యాండ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ రీసెర్చ్ పరంగా యాక్టివిటీస్ అనేది చాలా తక్కువగా జరుగుతుంటాయని చెప్పొచ్చు. అదే ఐటీఎం యూనివర్సిటీలో తీసుకుంటే 170 acres క్యాంపస్ ఉంది. అండ్ ఇక్కడ కూడా 130 acres పైన ఫార్మింగ్ ల్యాండ్ ఉందండి. మనకి ఎన్నో రీసెర్చ్ యాక్టివిటీస్ అనేది ఇక్కడ ఐటీఎం యూనివర్సిటీలో స్టూడెంట్స్కి అనేది చేయిస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ తీసుకుంటే ఇప్పుడు జనరల్గా మనం టెక్నికల్ కోర్సెస్లోనే ఈ ఇంక్యుబేటర్ హబ్స్ అవ్వచ్చు, స్టార్టప్స్కు ఎంకరేజ్మెంట్ అవ్వచ్చు, అలాగే మెంటర్షిప్ కానివ్వండి, ఇట్లాంటివి ఎక్కువగా టెక్నికల్ కోర్సెస్కి అనేది ప్రతి యూనివర్సిటీ చేస్తూ ఉంటుంది సాధారణంగా. బట్ ఇక్కడ మనకు ఐటీఎం యూనివర్సిటీ వచ్చేసి ఈవెన్ బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్, ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ లాంటి అగ్రి అలైడ్ ప్రోగ్రామ్స్ ఏది చేసినా కూడా ఇక్కడ మనకు ఇంక్యుబేటర్ హబ్ అనేది ఉంటుంది. సో ఇంక్యుబేటర్ హబ్ అనేది ఏంటంటే స్టూడెంట్కు ఒక ఏదైనా ఒక ఐడియా వచ్చిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైడ్రోఫోనిక్స్ అనేది ఒకప్పుడు నెదర్లాండ్స్, ఇజ్రాయిల్ లాంటి కంట్రీసే ఫేమస్. మన ఇండియాలో హైడ్రోఫోనిక్స్ అనేది అంత టెక్నాలజీ లేదనేసి అనుకునేవాళ్ళు. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇలాంటి రోజుల్లో ఏమైపోయిందంటే హైడ్రోఫోనిక్స్ మీద కూడా ఈవెన్ మన తెలుగు స్టేట్స్లో కూడా ఎంతోమంది ఇండిపెండెంట్గా హైడ్రోఫోనిక్స్ మీద ఫార్మింగ్ చేస్తూ డెవలప్మెంట్ చేస్తూ మంచి ఇన్కమ్ అనేది సంపాదిస్తున్నారండి. సో ఇలాంటి ఏ ఐడియా వచ్చినా కూడా ఇక్కడ ఇంక్యుబేటర్ హబ్లో వచ్చేసి స్టూడెంట్ షేర్ చేసుకోవచ్చండి అక్కడ వాళ్ళ ఐడియాస్ అనేది. సో వాళ్ళ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో, ఈ ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఏవైతే ఉన్నాయో ఫైండ్ అవుట్ చేసి స్టూడెంట్ని ఎంకరేజ్ చేసి వాళ్ళ ఐడియాస్ని అనేది ప్రాక్టికల్ వేలో ఇంప్లిమెంటేషన్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే ఇక్కడ మెంటర్షిప్ అనమాట. ఫైనల్ ఇయర్లో ఉన్న ప్రతి స్టూడెంట్ వచ్చేసి వాళ్ళు ఫర్దర్గా హైయర్ ఎడ్యుకేషన్ ఎయిదర్ ఇండియాలో పర్స్యూ చేయాలన్నా, ఓవర్సీస్లో పర్స్యూ చేయాలన్నా కూడా డెఫినెట్గా వాళ్ళకు సపోర్ట్ అనేది ఎంతో అవసరం అండి కాలేజ్ లెవెల్లోనే. అంటే కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత స్టూడెంట్ ఇండిపెండెంట్గా బయటికి వచ్చి ఇవన్నిటి మీద స్టడీ చేయాలంటే కొంచెం డిఫికల్టీ అవుతుంది. సో ఇక్కడ మెంటర్షిప్లో ఏమవుతుందంటే వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ చేయాలన్నా కూడా ఈవెన్ కెరీర్ పరంగా వాళ్ళు ఏదైనా ఒక మంచి కంపెనీలో ప్లేస్ అవ్వాలన్నా కూడా ఇక్కడ ఎవ్రీ 5 స్టూడెంట్స్కి వచ్చేసి ఒక మెంటర్ అనేది ఉంటారు ఫైనల్ ఇయర్ రాగానే స్టూడెంట్. జనరల్గా ఈ రోజుల్లో మనము స్కూల్ ఎడ్యుకేషన్లో తీసుకున్న, కాలేజ్ లెవెల్లో తీసుకున్న ఏదో 20:1 రేషియో లాగా 20 స్టూడెంట్స్కు ఒక ఫ్యాకల్టీ అనే కాన్సెప్ట్ అనేది ఉంటుంది. సో అలాంటిది ఇక్కడ ఒక ప్రొఫెషనల్ కోర్స్లో 5 మెంబర్స్కు ఒక మెంటర్ ఉండడం అనేది ఒక గొప్ప విషయం అండి. ఇతర యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తే ఈ మెంటర్షిప్ ఏదైతే ఐటీఎం యూనివర్సిటీలో ఉందో దీనివల్ల స్టూడెంట్స్కి అనేది రేపు ప్లేస్మెంట్స్ పరంగా అయినా హైయర్ ఎడ్యుకేషన్ చేసుకొని ఒక రీసెర్చ్ వైపు వెళ్ళాలన్నా కూడా చాలా యూజ్ అవుతుందండి. అలాగే మనం స్టార్టప్స్ గురించి చెప్పుకుంటున్నాం. సో ఎన్నో యూనివర్సిటీస్ వచ్చేసి ఈ రోజుల్లో స్టార్టప్స్కి అనేది ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ ఐటీఎం యూనివర్సిటీలో స్టార్టప్స్ విషయానికి వస్తే ఏంటంటే ఎంకరేజ్మెంట్తో పాటు స్టూడెంట్కు ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలన్నా కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది చేస్తూ ఉన్నారండి. సో ఇలా ఇతర యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తే ఎన్నో ప్లస్ పాయింట్స్ ఉన్నాయండి. దానివల్లనే మన తెలుగు రాష్ట్రాల నుండి స్టూడెంట్స్ వచ్చేసి ఎక్కువగా ఫస్ట్ ప్రియారిటీ అనేది ఐటీఎం యూనివర్సిటీకి అనేది ఇస్తున్నారండి. ఓకే, నైస్ సార్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందాక మీరు మాట్లాడుతూ ఐకార్ గురించి చెప్పారు. ఐకార్ గురించి అంటే ఇప్పుడైతే జనరల్గా అవేర్నెస్ అందరు స్టూడెంట్స్కి వచ్చేసింది ఐకార్ గురించి. అలాగే నాన్ ఐకార్ గురించి అంటే మీరు ఇచ్చే సలహాలు ఏంటి? సో చాలామందికి అండి ఒకప్పుడైతే మేము స్టార్టింగ్లో 2007-8లో ఈ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనేది ప్రమోట్ చేసే రోజుల్లో వచ్చేసి చాలామందికి ఐకార్, నాన్ ఐకార్ అంటే తెలిసేది కాదు. దాని తర్వాత మేము ఎన్నో యాక్టివిటీస్ అనేది చేస్తూ ఐకార్ ఒక ఇంపార్టెన్స్, నాన్ ఐకార్లో చదవటం వల్ల ఎటువంటి డ్రాబ్యాక్స్ ఉంటాయి అనేది ఎన్నో వేస్లో మేము స్టూడెంట్స్కు రీచ్ అవుట్ అవుతూ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తూ వచ్చామన్నమాట. సో ఈ విషయంలో వచ్చేసి మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అనేది ఒక స్టెప్ ముందుండి ఇతర కన్సల్టెంట్స్తో కంపేర్ చేస్తే ఐకార్ గురించి అవేర్నెస్ తీసుకురావడంలో డెఫినెట్గా మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ది ఒక హస్తం అయితే ఉందనేసి గర్వంగా చెప్పుకోగలమండి. సో ఇప్పటికి కూడా చాలామందికి స్టూడెంట్స్కు ఐకార్ అండ్ నాన్ ఐకార్ మీద చాలా అంటే క్వశ్చన్స్ అనేది ఉన్నాయండి. సో దీని గురించి నేను సింప్లిఫైడ్గా ఒక 4 డిఫరెన్సెస్ అనేది చెప్తానండి ఐకార్ అండ్ నాన్ ఐకార్ గురించి. సో ఇక్కడ ఐకార్కు నాన్ ఐకార్కు మేజర్గా ఒక 4 డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్కు ఎలిజిబిలిటీ అండి.
సో ఐసీఆర్ అక్రిడిటేషన్ ఉన్న యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉంటేనే స్టూడెంట్కి వచ్చేసి ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్కు ఎలిజిబిలిటీ ఉంటుందండి. నాన్ ఐకార్ నుండి చదివిన స్టూడెంట్కి వచ్చేసి గవర్నమెంట్ జాబ్స్కు ఎలిజిబిలిటీ అనేది ఉండదు. సో రెండో పాయింట్ వచ్చేసి ఇక్కడ మనకు స్టూడెంట్ వచ్చేసి బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేసి రేపు ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్కు వెళ్ళాలి అంటే అగైన్ ఐకార్ గుర్తింపు పొందిన గవర్నమెంట్ యూనివర్సిటీస్లో చదవాలి అంటే ఐకార్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసి వీళ్ళు సీట్ అనేది సంపాదించవలసి ఉంటుందండి. ఎవరైతే నాన్ ఐకార్ కాలేజ్లో చదివి ఉంటారో వాళ్ళకు ఈ ఐకార్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయటానికి కూడా ఎలిజిబిలిటీ అనేది ఉండదు. సో ఇక్కడ ఏమవుతుందంటే నాన్ ఐకార్ ఏదైతే కాలేజెస్ ఉన్నాయో వాటిల్లో ఎవరైతే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ కంప్లీట్ చేసి వస్తారో వాళ్ళు ఐకార్ కాలేజ్లో ఫర్దర్గా హైయర్ ఎడ్యుకేషన్ చేయడానికి ఉండదు. సో హైయర్ ఎడ్యుకేషన్ చేయాలి అంటే కనుక తప్పనిసరిగా ఐకార్ గుర్తింపు ఉన్న యూనివర్సిటీస్ నుండి స్టూడెంట్ చదివి పాస్అవుట్ అయ్యి డిగ్రీ సంపాదించాల్సి ఉంటుందండి. అండ్ దీంతోపాటు థర్డ్ డిఫరెన్స్ వచ్చేసి స్టూడెంట్స్ నాన్ ఐకార్లో చదివితే ప్రైవేట్ సెక్టార్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, మనం అట్లీస్ట్ ప్రైవేట్ సెక్టార్లో అయినా వెళ్ళొచ్చు అనేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ ప్రైవేట్ కంపెనీస్ కూడా ఈ రోజుల్లో ఎలా అయిపోయాయి అంటే ఐకార్ కాలేజ్లో చదివిన స్టూడెంట్ దగ్గర అయితే మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. సో మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి రేపు వాళ్ళు మనం రిక్రూట్ చేసుకుంటే కనుక మన కంపెనీకి వచ్చేసి గ్రోత్ పరంగా డెఫినెట్గా వాళ్ళు చాలా యూజ్ అవుతారనే ఉద్దేశంతో ఎక్కువగా వాళ్ళు కూడా ఇవాళ అంటే గోడ్రేజ్ అగ్రోవేట్ అవ్వచ్చు, మనకు ర్యాలీస్ ఇండియా అవ్వచ్చు, ఇలాంటి టాప్ కంపెనీస్ అన్నీ కూడా ఐకార్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి పాస్అవుట్ అయిన స్టూడెంట్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో ప్రైవేట్ సెక్టార్లో వెళ్ళాలన్నా కూడా 80% మెయిన్ కంపెనీస్ అన్నీ కూడా ఐకార్ స్టూడెంట్స్కే ప్రియారిటీ ఇస్తున్నాయి. అండ్ ఇంకొక మేజర్ ఫోర్త్ డిఫరెన్స్ వచ్చేసి సబ్జెక్ట్ నాలెడ్జ్ అండి. సో స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో డెఫినెట్గా అంటే ఇన్స్టిట్యూషన్ లెవెల్లో ఒక 30-40% ఇన్పుట్స్ దొరికినప్పటికీ స్టూడెంట్ ఒక 60-70% అనేది ఓన్గా వాళ్ళు చదువుకోవాల్సి ఉంటుంది గ్రాడ్యుయేషన్. అది మెడిసిన్ కోర్స్ అయినా, అగ్రి అయినా, ఇంజనీరింగ్ అయినా, ఏ కోర్స్ అయినా. సో ఇక్కడ స్టూడెంట్ ఏమవుతుందంటే అండి స్టూడెంట్కు సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా మిస్ అవుతుంది నాన్ ఐకార్ ఇన్స్టిట్యూషన్స్లో. ఐకార్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకుంటే జనరల్గా ఇప్పుడు 3 years ఈ బీఎస్సీ అగ్రికల్చర్ ప్రోగ్రామ్ అనేది 3 years థియరిటికల్ ఉంటే 1 year ఇంటర్న్షిప్ లాగా 4 years ఉంటుందండి టోటల్. 4 years మీద ఆల్మోస్ట్ దగ్గర స్టూడెంట్ వచ్చేసి 40+ సబ్జెక్ట్స్ మీద ట్రైన్ అవుతారు ఐకార్ ఇన్స్టిట్యూషన్స్లో. నాన్ ఐకార్ వచ్చేసరికి వాళ్ళకు సబ్జెక్ట్స్ అనేది హాఫ్ సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. దీనివల్ల ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా ఐకార్ ఇన్స్టిట్యూషన్స్తో కంపేర్ చేస్తే నాన్ ఐకార్ ఇన్స్టిట్యూషన్స్లో చదివిన స్టూడెంట్కు తక్కువ ఉంటుందని. మోర్ ఓవర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఐకార్ ఇన్స్టిట్యూషన్ ప్రతి దాంట్లో 100 acres పైన మనకు ఫార్మింగ్ ల్యాండ్ ఉంటుంది. బట్ నాన్ ఐకార్ వచ్చేసరికి 2-3 acres ఏదో ఫార్మింగ్ ల్యాండ్ ఉండేసి అంతగా ప్రాక్టికల్స్ పరంగా, రీసెర్చ్ పరంగా అండ్ ఇండస్ట్రియల్ విజిట్స్ అవ్వచ్చు, ఇట్లాంటివి చాలా తక్కువ ఉంటాయని చెప్పొచ్చు. సో ఇలా 4 differences అనేది ఐకార్ అండ్ నాన్ ఐకార్ ఇన్స్టిట్యూషన్స్లో చదవటం వల్ల ఉంటాయండి. సో మెయిన్గా అంటే బీఎస్సీ అగ్రికల్చర్కి సంబంధించి అంటే ఐటీఎం యూనివర్సిటీలో అంటే ఎన్ని సీట్లు ఉన్నాయి బీఎస్సీ అగ్రికల్చర్కి సంబంధించి, అలాగే అడ్మిషన్ ప్రాసెస్, ఎలిజిబిలిటీ గురించి చెప్పండి సార్. రైట్, ఐసీఆర్ అక్రిడిటేషన్ ఉన్న ఏ యూనివర్సిటీ అయినా కూడా లిమిటెడ్ సీట్స్ అనేది ఉంటాయండి. సో అలాగే ఐటీఎం యూనివర్సిటీలో వచ్చేసి 240 సీట్స్ ఇంటేక్ అనేది పర్మిషన్ ఉంది అండి ఐసీఆర్ నుండి. సో 240 సీట్స్ మాత్రమే తీసుకోవడానికి యూనివర్సిటీకి అర్హత ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ ఈ 240 సీట్స్లో కూడా మన సౌత్ ఇండియా నుండి అప్రాక్సిమేట్గా ఒక 180 స్టూడెంట్స్ అనేది మన సౌత్ ఇండియా నుండి అంటే పర్టికులర్గా మన తెలుగు స్టేట్స్ నుండి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రీజియన్ నుండి 180 మెంబర్స్ ఉంటారండి. సో లిమిటెడ్ ఇంటేక్ ఉంది కాబట్టి దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది కూడా కొంచెం టఫ్గానే ఉంటుందని చెప్పొచ్చు. జనరల్గా ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా 50% ఇంటర్మీడియట్లో వచ్చిన మార్క్స్ ఎలిజిబిలిటీ అనేది ఉంటే సరిపోతుందండి. బట్ బీఎస్సీ అగ్రికల్చర్కి వచ్చేసి ఇంటర్మీడియట్ బైపీసీ కంప్లీట్ చేసిన స్టూడెంట్కు మినిమం 60% అనేది ఉండాలి. దాంతోపాటు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది మ్యాండేటరీగా ఉంటుందండి. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఆర్ ఇంటర్వ్యూ అనేది స్టూడెంట్ డెఫినెట్గా ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరి అయితే అంటే మంచి కమ్యూనికేషన్ ఉంది, కొంతవరకు బయాలజీ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉందో ఆ స్టూడెంట్కి మాత్రమే అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ చేయడం జరుగుతుందండి. అండ్ దీనికి అడ్మిషన్ ప్రొసీజర్ వచ్చేసండి స్టార్టింగ్ యూనివర్సిటీకి వచ్చేసి 11,000 రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుందండి. సో 11,000 యూనివర్సిటీకి వచ్చేసి ఫీ పే చేసి స్టూడెంట్ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో ఆగస్టు 1st వీక్ నుండి స్టూడెంట్స్కి వచ్చేసి ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తారండి. ఆర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది ఆన్లైన్లో ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది స్టూడెంట్ అపియర్ అవ్వాల్సి ఉంటుంది. దాంట్లో స్టూడెంట్ క్వాలిఫై అయ్యే దాని బేసిస్ మీద సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుందండి. సో ఆబ్వియస్గా 240 సీట్స్ అంటే ఎవ్రీ ఇయర్ వచ్చేసి యూనివర్సిటీకి 10,000+ స్టూడెంట్స్ అనేది అప్లై చేస్తారండి బీఎస్సీ అగ్రికల్చర్ ప్రోగ్రామ్కి. ఎందుకంటే
ఎందుకంటే మనకు బోత్ తెలుగు స్టేట్స్ నుండి ఆల్మోస్ట్ 1,70,000 మెంబర్స్ స్టూడెంట్స్ వచ్చేసి బైపీసీ కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నారు. అంటే 1,70,000 మెంబర్స్లో ఎక్కువ మంది వచ్చేసి బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్కే ఈ రోజుల్లో ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇంతమందిలో 10,000 అప్లికేషన్స్ వెళ్ళినప్పుడు 240 సీట్స్ అలాట్ చేయాలంటే డెఫినెట్గా స్టూడెంట్కి వచ్చేసి ఇంటర్వ్యూలో అనేది వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంటేనే సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుందండి. ఓకే సార్, అంటే మెయిన్గా ఇప్పుడు అంటే 2 ఇయర్స్ నుంచి కరోనా వల్ల చాలామంది అంటే ఓన్ ఫార్మింగ్ చేసుకోవటం స్టార్ట్ అయింది. సో దీనివల్ల బెనిఫిట్ కూడా అలాగే ఇప్పుడు అంటే ఐటీఎం యూనివర్సిటీకి ఉన్న క్రేజ్ వల్ల ఏమో తెలియదు కానీ అంటే ఇప్పుడు అనాథరైజ్డ్ కన్సల్టెన్సీలు కూడా అంటే ఐటీఎం యూనివర్సిటీలో అడ్మిషన్ ఇప్పిస్తామని చెప్పేసి లాస్ట్కి వచ్చేసరికి అలౌట్ చేయడం జరగదు అనేది ఇప్పుడు చాలా జరిగాయి. అంటే ఇటువంటి సమయంలో అంటే పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో ఒక యూనివర్సిటీకి డెఫినెట్గా ఆ క్రేజ్ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది ఎక్కువ అవుతాయండి. అండ్ స్టూడెంట్స్ విల్లింగ్నెస్ కూడా ఎక్కువగా ఒక యూనివర్సిటీకి చూపిస్తున్నప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది అది ప్రతి కోర్స్లో జరిగేదండి. అండ్ పర్టికులర్గా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ వచ్చేసరికి ఎంటైర్ ఇండియా వైడ్గా మన తెలుగు స్టేట్ స్టూడెంట్స్ చదువుకోవడానికి హార్డ్లీ ఉండేది 2,500 సీట్సే అండి. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే పర్టికులర్గా ఐటీఎం యూనివర్సిటీకి ఉన్న క్రేజ్కి వచ్చేసి చాలా వరకు స్టూడెంట్స్ వచ్చేసి అక్కడ కొంతమంది రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్పి రాంగ్ ఫీ చెప్పగానే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ యూనివర్సిటీలో అప్రాక్సిమేట్గా ఫీజు హాస్టల్ కానివ్వండి అన్ని ఎక్స్పెన్సెస్ కలిపి ఒక 7 lakhs అలా అవుతుంది అనుకోండి రఫ్గా. కొంతమంది ఏదన్నా ఒక 20,000 30,000 ఫీ తక్కువ చెప్పగానే స్టూడెంట్స్ వచ్చేసి చాలా వరకు అటువైపు ఇంట్రెస్ట్ చూపిస్తారు. బట్ ఇక్కడ పేరెంట్స్ ఏంటంటే ఏ కన్సల్టెన్సీకి ఆథరైజేషన్ ఉందనేది ఫస్ట్ తెలుసుకోవాలండి. అండ్ ఆ కన్సల్టెన్సీని వచ్చేసి డైరెక్ట్ వాళ్ళు అప్రోచ్ అవ్వాలండి. డైరెక్ట్ అప్రోచ్ అవుతే అప్పుడు వాళ్ళకు సీట్ అలాట్మెంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో లాస్ట్ 3-4 years నుండి వచ్చేసి ఈ ప్రాబ్లం అనేది ఇంకా ఎక్కువ అయిపోయింది. సో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ పెరగటము, స్టూడెంట్స్ వచ్చేసి ఎక్కడో అంటే ఆథరైజేషన్ లేని కన్సల్టెంట్లకు కూడా వాళ్ళు అంటే అడ్మిషన్ ఫీజు అనేది పే చేయడము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత యూనివర్సిటీ వెళ్ళిన తర్వాత వాళ్ళకు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులో సీట్ లేకపోవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ జరిగాయి. అలాంటివి జరగకూడదంటే డెఫినెట్గా స్టూడెంట్ వచ్చేసి ఒక ఆథరైజేషన్ ఉన్న కన్సల్టెన్సీని మాత్రమే అప్రోచ్ అయ్యి అడ్మిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. ఓకే అండి, బీఎస్సీ హార్టికల్చర్, ఫిషరీస్, అలాగే ఫోరెన్సిక్ సైన్స్ అంటే ఈ మధ్యకాలంలో స్టూడెంట్స్ విల్లింగ్నెస్ అనేది వీటికి ఎక్కువ చూపిస్తున్నారు. అంటే ఈ కోర్సులన్నిటికీ సంబంధించి అంటే ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది స్టూడెంట్స్కి? డెఫినెట్గా అండి. ఇప్పుడు మనం జనరల్గా ఒకప్పుడు బైపీసీ తీసుకున్న స్టూడెంట్ వచ్చేసి మెడిసిన్ వైపు డెంటల్ వైపు వెళ్తేనే స్కోప్ ఉంటుందనేసి ఆలోచించేవాళ్ళు. అయితే ప్రస్తుతం సినారియో అనేది చేంజ్ అయిందండి. మెడిసిన్ ఎంబీబీఎస్ కోర్స్ సెలెక్ట్ చేసుకొని స్టూడెంట్ కెరీర్ పరంగా సెటిల్ అవ్వాలంటే చాలా లాంగ్ జర్నీ అనేది చేయాల్సి ఉంటుంది. అంటే 6 years మెడిసిన్ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ ఉంటుంది, అగైన్ 3 years పీజీ ఉంటుంది. మళ్ళీ ఈ రోజుల్లో వచ్చేసి పీజీ కంప్లీట్ చేసిన తర్వాత కూడా సూపర్ స్పెషాలిటీ అని మళ్ళీ ఒక 3 years చేస్తున్నారు. అంటే 12 to 15 years అనేది టైం పడుతుంది స్టూడెంట్స్ సెటిల్ అవ్వడానికి. ఈవెన్ వేరే కోర్సెస్ మనం వెటర్నరీ తీసుకున్నా కూడా ప్రైవేట్ సెక్టార్లో ఆపర్చునిటీస్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి. గవర్నమెంట్ సెక్టార్లో ఏదైనా నోటిఫికేషన్ పడి గవర్నమెంట్ జాబ్ వస్తే ఓకే, లేదంటే ప్రైవేట్ సెక్టార్లో ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల స్టూడెంట్స్ ఎక్కువగా వచ్చేసి అగ్రికల్చర్ అలైడ్ ప్రోగ్రామ్స్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్తో పాటు బీఎస్సీ హార్టికల్చర్ ఉందండి, ఫిషరీస్ ఉంది, ఫుడ్ టెక్నాలజీ ఉంది, బయోటెక్నాలజీ ఉంది. ఇవన్నీ కూడా అగ్రి అలైడ్ ప్రోగ్రామ్స్. ఈవెన్ ఫిషరీస్ చేసే వాళ్ళని కూడా, మనం హార్టికల్చర్ చేసే వాళ్ళని కూడా ఈ సెక్టార్స్ కూడా వ్యవసాయ రంగం కిందకే వస్తాయి అన్నమాట. సో ఈ కోర్సెస్ కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. జనరల్గా ఏంటంటే అది ఏ కోర్స్ అయినా కూడా లిమిటెడ్ ఇంటేక్ ఉందనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అగ్రికల్చర్ కోర్స్ కూడా హైలైట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఇండియా వైడ్గా మన స్టూడెంట్స్ చదివినా కూడా 2,500 మెంబర్స్కి మాత్రమే అడ్మిషన్ పొంది ఐకార్ కాలేజ్లో చదువుకోవడానికి అవకాశం ఉంది. సో 2,500 మంది మాత్రమే 4 సంవత్సరాల తర్వాత పాస్అవుట్ అయ్యి బయటికి వస్తారు. సో ఆబ్వియస్గా 2,500 మెంబర్స్కు సరిపడే రిసోర్సెస్ అనేది ఉన్నాయి అండ్ జాబ్స్ అనేది ఈజీగా దొరుకుతున్నాయి. అలాగే మనం హార్టికల్చర్ తీసుకున్న, ఫిషరీస్ తీసుకున్న, ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ ఇట్లాంటి కోర్సెస్ కూడా లిమిటెడ్ ఇంటేక్ అనేది ఉంది ఇండియా వైడ్గా. చెప్పాలంటే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ కంటే కూడా తక్కువ సీట్లు అనేది ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే తక్కువ మంది స్టూడెంట్స్ పాస్అవుట్ అయ్యి బయటకు వస్తారు కాబట్టి వాళ్ళకు
ఆపర్చునిటీస్ అనేది జాబ్ పరంగా ఈజీగా అనేది దొరుకుతాయండి. సో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా వచ్చేసి చాలామందికి బీఎస్సీ అగ్రికల్చర్ హార్టికల్చర్కు ఉన్న డిఫరెన్స్ కూడా అర్థమైపోయింది. ఒకప్పుడు హార్టికల్చర్ అంటే సపరేట్ కోర్స్ ఏమో ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయనేసి చాలామంది అనుకునేవాళ్ళు. బట్ బీఎస్సీ అగ్రికల్చర్ హార్టికల్చర్ అనేది రెండు కూడా సిమిలర్గా 80% కామన్ సిలబస్ ఉంటుంది. అండ్ ఆపర్చునిటీస్ కూడా గవర్నమెంట్ సెక్టార్లో అయినా ప్రైవేట్ సెక్టార్లో అయినా ఏవైనా పోస్టింగ్స్ ఉన్నాయంటే 80% అగ్రికల్చర్ పోస్టింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ 80% జాబ్స్కి వచ్చేసి హార్టికల్చర్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఫిషరీస్ తీసుకున్న, ఫుడ్ టెక్నాలజీ తీసుకున్న, బయోటెక్నాలజీ తీసుకున్న ప్రతి కోర్స్కి అనేది మంచి క్రేజ్ అనేది ఉందండి ఇప్పుడు. అండ్ ఫోరెన్సిక్ సైన్స్కి కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది స్టూడెంట్స్ వెళ్తున్నారండి. సో ఫోరెన్సిక్ సైన్స్కి కూడా మంచి క్రేజ్ అనేది ఉంది. 3 years ఫోరెన్సిక్ సైన్స్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత స్టూడెంట్స్ వచ్చేసి రీసెర్చ్ వైపు ఫర్దర్గా హైయర్ ఎడ్యుకేషన్ చేసి వెళ్ళొచ్చండి. లేదంటే మనకి ఇండియాలో ఎన్నో ఫోరెన్సిక్ ల్యాబ్స్ అనేది ఇప్పుడు చాలా వరకు వచ్చేసి డెవలప్ అయి ఉన్నాయండి. వాటిల్లో కూడా మంచి ప్లేస్మెంట్స్ అనేది స్టూడెంట్స్కి ఉంటాయండి. ఓకే అండి, అలాగే మీరు చెప్పిన ప్రకారం చూస్తే బీఎస్సీ హార్టికల్చర్, ఫిషరీస్, అలాగే ఫోరెన్సిక్ సైన్స్కి సంబంధించి అంటే వీటికి ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉండాలి, అలాగే అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో ఇప్పుడు ఐటీఎం యూనివర్సిటీలో వచ్చేసండి బీఎస్సీ హార్టికల్చర్, అలాగే ఫోరెన్సిక్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఫిషరీ సైన్సెస్ ఇట్లాంటి కోర్సెస్ అనేవి ఉన్నాయండి. వీటితో పాటు ఫిజియోథెరపీ, బీ ఫార్మసీ ఇలా అన్ని కోర్సెస్ అనేది ఉన్నాయన్నమాట. సో వీటికి ఏ కోర్స్కైనా కూడా స్టూడెంట్ వచ్చేసి బైపీసీ, ఇంటర్మీడియట్ బైపీసీ విత్ 50% కంప్లీట్ చేస్తే చాలండి. స్టూడెంట్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద స్టూడెంట్కు సీట్ అనేది అలాకేట్ చేయడం జరుగుతుంది. సో ఏ స్టూడెంట్కి అయితే ఈ కోర్సెస్ అన్నిటి మీద, అదర్ కోర్సెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో ఇమీడియట్గా యూనివర్సిటీకి రిజిస్ట్రేషన్ చేసుకుంటే డైరెక్ట్గా సీట్ అనేది అలాట్మెంట్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ బేసిస్ మీద అవుతుందండి. అలాగే ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? సో చాలా వరకు వచ్చేసి స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఐటీఎం యూనివర్సిటీ వచ్చేసి ఎక్కడో గ్వాలియర్ మధ్యప్రదేశ్లో ఉంది. సో అక్కడికి వెళ్ళి యూనివర్సిటీని అప్రోచ్ అవ్వాలంటే కొన్ని డిఫికల్టీస్ అనేది ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలంటే కనుక స్టూడెంట్ వచ్చేసి మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఆఫీసెస్ అనేది వైజాగ్ అవ్వచ్చు, కర్నూలు, గుంటూరు, విజయవాడ, ఖమ్మం, హైదరాబాద్ ప్లేసెస్లో ఉన్నాయండి. మా ఆఫీసెస్ అనేది డైరెక్ట్ వాళ్ళు విజిట్ చేసి కూడా అడ్మిషన్కి అనేది సంప్రదించవచ్చు. దాంతోపాటు స్టూడెంట్స్కి వచ్చేసి మేము ప్రతి సాటర్డే సండేస్ అనేది స్పాట్ అడ్మిషన్స్ యూనివర్సిటీ తరపున కండక్ట్ చేస్తూ ఉంటామండి. ఈ 23rd వచ్చేసి కడప అండ్ తిరుపతిలో వచ్చేసి స్పాట్ అడ్మిషన్స్ కండక్ట్ చేస్తున్నాము 23rd జూలై సాటర్డే రోజున. 24th అగైన్ సండే వచ్చేసి అండి అనంతపూర్లో స్పాట్ అడ్మిషన్స్ కండక్ట్ చేస్తున్నాము. దీంతోపాటు జూలై 30 అండ్ 31st 2 రోజులు సాటర్డే అండ్ సండే వచ్చేసి విశాఖపట్నం, విజయవాడ, ఖమ్మం, హైదరాబాద్, కర్నూలు లొకేషన్స్లో స్పాట్ అడ్మిషన్స్ కండక్ట్ చేస్తున్నామండి. సో స్టూడెంట్స్ వచ్చేసి స్క్రీన్ పైన కనిపించే నంబర్స్కు కాల్ చేసి ఎగ్జాక్ట్ వెన్యూస్ అనేది వాళ్ళు తెలుసుకోవచ్చండి. ఓకే అండి, ఐటీఎం యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ అగ్రికల్చర్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్.